ఖమ్మం జిల్లాలోని 21వ డివిజన్లో శ్రీ చైతన్య పాఠశాల బస్సులను స్థానికులు అడ్డుకున్నారు. బస్సుల వల్ల స్థానికులకు ఇబ్బందులు కలుగుతుందని పాఠశాల ముందు ధర్నా చేశారు. 12 అడుగులు ఉన్న రోడ్డులో బస్సు వెళ్తే మరో వాహనం వెళ్లే పరిస్థితి లేదన్నారు. చిన్నపిల్లలు రోడ్లపై ఆడుకుంటున్నప్పుడు వాహనాలను స్పీడ్గా నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న డివైఎఫ్ విద్యార్థి సంఘం స్థానికులకు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ఇది 18 అడుగుల రోడ్డు. దీంట్లో 12 అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు పోసారు. ఇక్కడనే పెద్ద కరెంట్ పోల్ ఉంది, 12 kV అది. మరి అక్కడ ఈ బస్సులు స్కూల్ బస్సుల వల్ల రోడ్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. అలాగే చూడండి, మొత్తం పగుళ్ళు వచ్చేసినాయి. ఈ టర్నింగ్ చూడండి అండి, టర్నింగ్ చూడండి. అది పోయి ఆ స్తంభాన్ని తగ్గితే పరిస్థితి ఏం కావాలా? ఇది 11 kV లైన్. ఇది పోయి అక్కడ స్తంభాన్ని తగ్గితే ఎవరికి ప్రాణ ప్రమాదం జరుగుతుంది? స్కూల్ యాజమాన్యం ఎక్కడో పోయి ఉంటాడు కదా. మరి అట్లాంటప్పుడు ఇట్లాంటి ప్రదేశంలో మినీ బస్ స్టాండ్ లాగా బస్సులు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతాం ఏంటి? అది కూడా 25 బస్సులు. రోడ్లన్నీ కుంగిపోయినాయి, రోడ్లు పగుళ్ళు వచ్చాయి, దుప్ప దూరంతా ఇళ్లలో పోతుంది. పసిపిల్లలు ఇంట్లోంచి సడన్ గా వచ్చినప్పుడు 2-3 సార్లు యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళకి తెలియజేశాము, అయినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. యాజమాన్యం మీద ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. 1 సంవత్సరం ముందు వేసిన రోడ్డు మొత్తం కూడా పగుళ్ళు వచ్చేసాయి సార్. ఇది మొత్తం కూడా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. 7 నెలల రోడ్డు మొత్తం కూడా పగుళ్ళు వచ్చేసాయి. ఇంటి పిల్లర్కి ఒకసారి తగిలింది, ఇంటి పిల్లర్కి ఒకసారి టచ్ కాబోయింది. మొత్తం